అయిన తర్వాత కూడా నన్ను రీప్లేస్ చేయడం ఈజీ, ఎందుకంటే ఫస్ట్ ఏడీలో నేను చేసిన 1-2 days. సో నాకు టైం ఇచ్చి మీరు హీల్ అవ్వండి, మీరే చేయాలి ఈ రోల్ అని చెప్పి కూర్చోబెట్టి నాకు అంటే ఎంత మంచి సినిమా అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. కానీ వర్క్ చేశాము అంటే నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తా, వీళ్ళు చాలా మంచి టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఆఫర్ ఇది. సో దిస్ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ టు మీ. అండ్ థ్యాంక్ యూ యోగేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో సరే ఏం చేస్తుందిలే, ఓవర్ నైట్ షూట్ చేసినప్పుడు కూడా కొన్ని అయితే పరిగెట్టే సీన్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోజ్ టు రన్ ఆల్సో. సో ఏదో ఒకటి చేద్దాం, మీరు జస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి ఫస్ట్ అని చెప్పి, అది చాలా ఇంపార్టెంట్. సో సినిమా తీసేసాం, రిలీజ్ చేసేసాం, ఆర్టిస్ట్ మర్చిపోయాం అన్నట్టు కాకుండా దే ఆల్వేస్ ఫాలోడ్ మీ అప్, మై హెల్త్ ఎలా ఉంది, ఇది ఎలా ఉందని. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ వన్స్. నేను అందరిని వాళ్ళు అడగని వాళ్ళు లేరనమాట, మాకు హెల్ప్ చేయండి, కుదిరితే హెల్ప్ చేయండి అని చెప్పి. సో ఆ కష్టానికైనా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కూడా మంచి మూవీస్ చేసి మమ్మల్ని అందరినీ మళ్ళీ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ ఇంత పెద్ద ఆర్టిస్ట్. సిఐడి నుంచి చిన్నప్పటి నుంచి చూసిన, మనం అందరం చూస్తాం. ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట, అభిజిత్ గారు. అండ్ ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ మెనీ సీన్స్ టుగెదర్, బట్ ఆ పెయిన్ అన్ని కళ్ళారా చూస్తా జరుగుతారు, అందరూ చూస్తూనే ఉన్నాము. వీళ్ళ టీంని ఎందుకు కేసు స్టడీ అన్నానంటే, పాపం వీళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎన్ని నిద్ర లేని రాత్రులు వాళ్ళు లీడ్ చేసి ఇక్కడికి వచ్చారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రులు కూడా కాల్ చేస్తుంటారు నాకు అప్పుడప్పుడు, 11-11:30 టైం కాల్ చేస్తారు. వాళ్ళు నిద్రపోని నుంచి కాకుండా మన వాళ్ళు కూడా నిద్రపోనికుండా చేస్తుంటారు. బట్ వాళ్ళ ప్యాషనేట్ టీం అండి. యోగేష్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, పాపం వాళ్ళు చిన్న దగ్గర నుంచి ప్రతి ఒక్క పని సొంతంగా చేసుకుంటా ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారు. చాలా కష్టపడ్డారు. నాకు ఒక్కొక్కరు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ కష్టం చూసి. ఒక ఆడియో ఒక సేల్ చేయడం, ఆడియో బిజినెస్ ఆడియో దగ్గర నుంచి శాటిలైట్ కావచ్చు, ఓటీటీ కావచ్చు. ఒక ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ వస్తే అతని దగ్గర 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టించడానికి చాలా మంది దగ్గర ఉంటారు. ఒక అసోసియేషన్స్ ఉంటాయి, యూనిట్లు ఉంటాయి. భరద్వాజ్ గారు ఇక్కడ రావటం, ఆయన చూడటం చాలా సంతోషం. చంద్రమహేష్ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తీసినటువంటి డైరెక్టర్, ఆయన కూడా మన వేదికని షేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వేదిక మీద ఉన్న అశ్వ గారికి అండ్ సాహితీ, మా డైరెక్టర్ రాజేష్ గారికి, బొమ్మన గారికి, మీ ఇంటి పేరు బాగా గుర్తుంటుందండి అందరికీ డైరెక్టర్ గారు అందరికీ అండ్ అమ్మ యోగేష్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చాలా చాలా అంటే అందరూ చెప్పేది కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే యోగేష్ చాలా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మనం ముందే తలుపులు తీస్తాం, రండి రండి అంటాం. ఆ తలుపులు తీసుకుని బయటకు వెళ్ళేప్పుడు ఆ పక్షి ఎగిరేటప్పుడు ఎవరు మనం హెల్ప్ చేయం. కానీ ఈ సినిమాకి మేము అందుకే అందరం నిలబడ్డాం. యోగేష్ చాలా చాలా టెన్షన్స్ మధ్య నుంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నాడు. లాస్ట్ టైం టూర్ కూడా ప్లాన్ చేసి తిరుపతి నుంచి అటు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ అన్ని ప్లేసుల్లోనూ ఇలాంటి సినిమా చేసామని అందరికీ పరిచయం చేసుకున్నాడు. ఆ టూర్లో మేము కూడా వెళ్ళడం జరిగింది. అందుకని ముఖ్యంగా యోగేష్ కోసం ఈరోజు వచ్చి నేను ప్రసాద్ ఆర్ట్స్లో నిలబడ్డా. అందుకని ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ అయినా ఒక ఛానల్ CEO క్యారెక్టర్ చేసిన చాలా ఇంపార్టెంట్ మన క్యారెక్టర్. అందుకనే నేనేమంటానంటే మన సినిమా అందరికీ ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన చంద్రమహేష్ గారు కానీ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, మన సూర్య అన్న గారిని, రామన్న గారు, మా డైరెక్టర్ గారు కానీ, సిఐడి గారు కానీ, ఆల్సో సిఐడి ఆదిత్య శ్రీవత్సవ్ గారు కానీ, ఆల్సో ప్రవీణ్ అన్నకి అండ్ సురేష్ అన్నకి, టు ఎవ్రీవన్ హూ ఇస్ ప్రెసెంట్ హియర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యోగేష్, యూఎస్ నుంచి వచ్చాను. అందరూ చెప్పినట్టే మూవీ మీద ప్యాషన్తో వచ్చాను. చాలా కష్టాలు చూసాము. కష్టాలు అంటే కూడా ఫస్ట్ మూవీకి అందరూ చూసేదే, ఇట్స్ నాట్ జస్ట్ అస్, ప్రతి ఒక్కరు. నేను ఎంతో మంది ఎన్నో ఆర్ట్స్లో, నాట్ జస్ట్ యాక్టింగ్, డైరెక్టింగ్ కానీ, లేకపోతే ఇంకేమైనా టెక్నీషియన్గా కానీ, ఇందులో మీలో చాలా మందికి చాలా ప్యాషన్స్ ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే అది చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, డెఫినెట్లీ ఫస్ట్ స్టెప్ చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ కష్టమైన స్టెప్ ఎప్పుడైతే ఎక్కుతామో సెకండ్ స్టెప్ నుంచి చాలా ఈజీ అవుతుంది. అదే నమ్ముతాను ఫస్ట్ నుంచి కూడా. నేను US లో మాస్టర్స్ చదివి కంప్లీట్ చేసిన తర్వాత
ఐ వాజ్ 22, 22 సంవత్సరాల టైంలో నేను నా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అలాగే అన్నారు. నాకు తెలిసిన పెద్ద ఆయన కూడా చాలా పెద్ద మనిషి, నీకెందుకు మంచిగా చదువుకోవచ్చు, చదువుకున్నావు, నీట్ ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. 2 సంవత్సరాలు తిరిగేసరికి వాళ్ళ చెల్లెలు గారి కూతురికి జాబ్ కావాలని నా దగ్గరికి వచ్చారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫస్ట్ స్టెప్. వన్స్ యూఆర్ ఏబుల్ టు క్లైంబ్ ఇట్. నేను వచ్చి కూడా ఐ లుక్అప్ చెప్తా ఉంటాను అనమాట. సో తను కూడా షీ వర్క్ రియల్లీ హార్డ్. తన ఫస్ట్ ఇయర్ ఈజ్ మై ఫస్ట్ ఇయర్ నౌ. సో 1 year కంప్లీట్ అయ్యి వీఆర్ ఇన్ సెకండ్ ఇయర్. సో అఫీషియల్గా సెకండ్ మూవీ కూడా స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీ సక్సెస్ఫుల్గా కంప్లీట్. ఎంత కష్టపడాలో అన్న చెప్పారు, ఎంత కష్టపడాలో బిజినెస్ పరంగా నిజంగానే చాలా కష్టపడ్డాం. దేవుడు దయ వల్ల త్రిముఖ బిజినెస్ కంప్లీట్ చేసుకుని అవుట్ రైట్ సేల్ చేసుకుని ఈ రోజు రిలీజ్ కి వస్తుంది, దగ్గర వస్తుందంటే ఇట్స్ నాట్ మనము గౌరవించాలి. అది ఎంతమంది చెప్పినా ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త మూవీని, ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీని ఒక సినిమా తీశారు, లేదా ఒక చిన్న ఈవెంట్ పెట్టుకున్నారు అని మా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలు కమారెడ్డి భరద్వాజ్ గారు కానీ, పెద్దలు డైరెక్టర్ చంద్రమయ్య సార్ కానీ, తర్వాత మా ఇద్దరు అన్నయ్యలు రాంభీమన, సూర్యతేజ అన్నయ్య, వీళ్ళిద్దరు నాకు అన్న లాంటి వాళ్ళు అన్నలు. సో నా కోసం వచ్చిన అవుట్ ఆఫ్ మూవీ, మా మూవీలో కాదు, మా కోసం వాళ్ళు ఆశీర్వదించడానికి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య శ్రీవాత్సవ్ సార్, you are very surprised for Telugu audience, sir. Your screen presence, your attitude, your dialogue delivery, your acting, that's awesome. And also I added one dubbing voice for you. With that voice, your characterization much more. Thank you so much, sir. ఆదిత్య శ్రీవాత్సవ్ గారికి అంటే ఇలాంటి ఒక బలమైన రోల్ యాక్చువల్గా ఇది. దీన్ని మనం జనరల్గా ప్రకాష్ రాజు లేదా నాజరు చూసేసాం ఆల్రెడీ. సో ఈ బలమైన క్యారెక్టర్కి నేను ఎవరిని తీసుకురావచ్చు అని ఆలోచించినప్పుడు, అలా కొన్ని అనుకున్నప్పుడు ఆదిత్య శ్రీవాత్సవ్ గారు నాకు అనిపించారు. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, మీ తెలుగు సినిమా ఇప్పుడు రేంజ్లో ఉంది, ఇలాంటి టైంలో నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని. మొబైల్లో 1 day స్పెండ్ చేసి స్టోరీ డిస్కస్ చేసినా కానీ, స్టోరీ చెప్పిన తర్వాత మూవీకి స్టార్ట్ అయ్యే గ్యాప్లో ఈ విజువల్స్ అనుకున్న కష్టం. అతని పేరు రాజేష్. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నేర్చుకుని బయటకు వచ్చి అవకాశాలు మొదలుపెట్టే ఒక 100 మందిలో తిరుగు ఒక్కడు. బట్ అందులో నుంచి మొదటిగా డైరెక్టర్ వాటిలో ఒక్కడు. ఏంటిది అంటే, నేను అసోసియేట్గా ఉన్నప్పుడు 2012-13 నుంచి కలిసి ట్రావెల్ అవుతున్నాము. అప్పటి నుంచి అన్న ఒక సినిమా చేద్దాం అన్న, మంచి మంచి కథలు ఉన్నాయి, ఇది కథ రాసుకోవడం, బడ్జెట్ వేసుకోవడం, ప్రతి ఒక్కరి దగ్గర ట్రై చేయడం, తెలుసుగా కొత్త వాళ్ళందరికీ ఎలా ఉంటుందో అలా ప్రయత్నాలు ప్రతిసారి ఒక కొత్త కథ వచ్చేవాడు. ఈసారి ఇంకా ఎక్స్ట్రాడనరీ కథ వచ్చాడని నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక కొత్త డైరెక్టర్ ఎంత మంచి కథ తీసుకొచ్చినా ఆ కథ సినిమా లాగా రావాలి అంటే ఒక మంచి ప్రొడ్యూసర్ రావాలి. ఆ ప్రొడ్యూసర్ కథ కంటే ఎక్కువ ముందు డైరెక్టర్ నమ్మాలి. ఈ కథని నిజంగానే మనకి చెప్పిన దాన్ని చూపిస్తారు అని అలా నమ్మి. ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ ప్రొడ్యూసర్ దొరకట్లేదు, మరి ఇతను ఫారెన్ నుంచి ప్రొడ్యూసర్ని ప్లస్ హీరోని కూడా తీసుకొచ్చాడు. ఆ కథ చెప్పి ఒప్పించి. ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఒక కొత్త రైటర్ అనగానే చిన్న చిన్న ఆర్టిస్టులు దొరకడమే చాలా కష్టం. అలాంటి ఇంతమంది సీనియర్లని ఒప్పించి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఒక బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అయ్యి అట్ ద సేమ్ టైం ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యోగేష్ ఎలా అంటే, ఇప్పుడు జనరల్ గా అందరూ హీరోగా రావాలి అనుకుని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దానికి తగ్గట్టు ఇతను ఒక 2-3 months, వీళ్ళు యాక్చువల్గా ఒక 10 years ఫ్రెండ్షిప్, 17 years. వీళ్ళ కాలేజ్ దగ్గర ఉన్నప్పటి నుంచే ఇద్దరు, ఇతనికి ఏమో ఎడ్యుకేషన్ వెళ్ళిపోయాడు, ఇతను సినిమా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని వెళ్ళిపోయాడు. బట్ ఇద్దరు డిఫరెంట్ ప్యారలల్ గా వెళ్ళిపోయి ఒక టైంకి వచ్చి కలిసి ఇద్దరు కలిసి సినిమా చేశారు. అంటే అనుకున్నది ఎంత బలంగా అనుకున్నారు ఆ రోజు ఫస్ట్ డే. సూపర్. నిజంగా ఇంత మంచి టెక్నీషియన్స్, ఇంత మంచి ఆర్టిస్టులు కలిసి ఒక మంచి ప్రయత్నంతో ముందుకు వచ్చారు. ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్త సినిమాతో ముందుకు వస్తే, అంటే ఒక కొత్త కథతో ముందుకు వస్తే ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఎంతో మంది డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. వచ్చి ఏదైనా మనిషికి ప్రయోజనం ఉన్నప్పుడు అది తీర్చుకోవడంలో తప్పలేదు. అతను ప్రెస్టేజ్ అని
ఎన్ని రోజులు సరిపడే డబ్బులు తెచ్చుకున్నాను అంటే సినిమా ఎందుకంటే అంటే నెగిటివ్ థింకింగ్ కాదు. మనం ఎంతో ఆశలతో వస్తారు ఇక్కడ ఇద్దరే కాదు, ఎంతో మంది ఎన్నో వేల మంది లక్షల మంది ఈ హైదరాబాద్ కానీ చెన్నై కానీ సినిమా ఇండస్ట్రీ బాగుండే కానీ ఎక్కడికైనా వస్తూ ఉంటారు. వేషాలు కావాలని స్థితిపరులు వస్తారు, స్థితి లేని వాళ్ళు వస్తారు. స్థితి లేని వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడతారు. స్థితి ఉన్నవాడు ఉండే ఉంచుకుని పోయిన వాళ్ళు ఉన్నారు. విపరీతంగా సంపాదించి సూపర్ స్టార్లు, సూపర్ డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది, ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అది 1%, 2% లేదు, మ్యాక్సిమం 5% ఉంటుంది. మిగతా 95% ఇబ్బంది పడతారు. సో నేను ఎప్పుడు వచ్చి నన్ను సినిమా అని అడిగినా కానీ నేను ముందు అంటాను, నీకు ఎంత పోగొట్టుకుంటానికి రెడీగా ఉన్నావు నువ్వు అని అడుగుతాను ఫస్ట్. లేదంటే తర్వాత ఇప్పుడు బాలరాజు గారి దగ్గరికి వెళ్ళామంటే సినిమా అంటే మోసం చేశారు. ఎవరికి మోసం ఎక్కలేదు, మీకు పోతే తెలుసు. అంటే మాకు ఇక్కడ అసలు ఈ వెనుక హైదరాబాద్లో ముందు మా చిన్నప్పుడు ఏ పని రానివాడిని సినిమా ఇండస్ట్రీలో రాని సినిమాలు పెట్టుకుని అనేవాళ్ళు. ఏమనుకుని నేను చదువుకుని నేను ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చినాడు మా కాలేజీలో ఆయన అందుకు పనికిరాడు అనుకున్నాడు, అమెరికా వెళ్ళిపోయాడు. సో నేను అనుకుని పనికిరైతే వాళ్ళు అక్కడికి వెళ్ళారు ప్రశాంతంగా భారతదేశంలో నేను మళ్ళీ అనుకొచ్చి సినిమాలు దిగుతారు. సినిమా తీసి వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు. మన 5 కంపెనీలు 4 కంపెనీలు అమెరికన్ ప్రొడ్యూసర్లు మన వాళ్ళే అక్కడి నుంచి వచ్చి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు అలాగే ఇతరులు కూడా వచ్చి నిర్మాతలు చేశారు. సో వీళ్ళకి కూడా అంత సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. రాజేష్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. త్రిముఖ థియేటర్లు 2 థియేటర్లు వస్తాను చూడండి. ఇప్పుడు ప్రవీణ్ ఈ సినిమా చూసి వచ్చి ఇప్పుడే ఏం సినిమా నాని నడుమ కడుపు తగ్గిందేంటి దాంట్లో చాలా ఉంది.